అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా అనే నీకు? ఎందుకు గుట్టినావమ్మా? అసలు ఎందుకు తిడుతున్నావు? నేనేం చేసినాని? నీకు తెలియదా ఏం చేసినావో? నాకు తెలియదు అనుకుంటున్నావు లేకపోతే ఎవరు చెప్పాలనుకుంటున్నావా? నీకేం పని ఆ పిల్లగానితోని? అమ్మ అంటే అది నోర్మి ఇంకా ఇంకోసారి పిచ్చి పిచ్చి నాటకాలు చేసినావు అనుకో తోలు తీస్తా బిడ్డ. ఏమనుకుంటున్నావో? నేను మాట్లాడినా ఎవరు చెప్పిరే నీకు? ఎవరు చెప్తేందే నీకు? కాదు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా పొలాల పంటే ఆడిడ మాట్లాడుతుందని ఊరంతా పుకారా కాదా? ఇంకోసారి మాట్లాడినావు అనుకో చెప్తున్నా నీకు. చూడు మరి అమ్మ మొత్తం తెలుసుకొని మాట్లాడే, మొత్తం తెలుసుకొని తిట్టు. ఫస్ట్ నీకు ఎవరు చెప్పిరు చెప్పు? ఎవరు చెప్పిరా? ఇంకెవరు చెప్తారు? లచ్చవ్వ చెప్పింది నాకు. గామె చెప్పిందా? గామె మాటలు నమ్ముతావా అమ్మ నువ్వు? అసలు ఏమైందంటే వాళ్ళ బిడ్డను నేను ఒకటే క్లాసు, ఆమె కంటే ఎక్కువ నాకు మార్కులు వచ్చినాయని వాళ్ళ బిడ్డ మొన్న ఏడ్చిందట. అది మనసులో పెట్టుకొని ఆమె నా గురించి నీ దగ్గరికి వచ్చి ఏదేదో చెప్పినట్టున్నది. నువ్వేం తెలుసుకోకుండా నన్ను కొట్టినావు ఎందుకమ్మా? ఆమె గురించి తెలిసి కూడా ఎందుకు అట్లా అనుకుంటాను? నేనేందో నీకు తెలియదా? ఇట్లా అనుకోలే అమ్మ నిన్ను. అవన్నీ కాదు కానీ మార్కులు ఎక్కువ వచ్చి ఆమె అబద్ధం చెప్తేనేమో సరే, లేకపోతే ఇదే నిజమైంది అనుకో చూడు మరి. నా గురించి నీకు తెలియదా చెప్పు? నేను ఎందుకు అట్లా చేస్తా? సరే తి. నిజం తెలుసుకోకుండా అనవసరంగా నన్ను కొట్టినావమ్మా నువ్వు. ఏమో ఆమె వచ్చి అట్లా చెప్పే వరకే కోపం వచ్చి కొట్టినా. సరే కానీ నువ్వైతే మాట్లాడలేదుగా. అయ్యో అమ్మ నేను నిజంగా మాట్లాడలేదే. నువ్వు నా మాటలు నమ్ముతావా బయట వాళ్ళ మాటలు నమ్ముతావా? దివ్య మంది మాటలు ఎందుకు నమ్ముతేనే? పోనీతి నిన్నే నమ్మిన కానీ ఇప్పుడు నువ్వు ఎవరితో నన్ను మాట్లాడినావు అనుకో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. అది నా బాధ. ఇప్పుడు ఎవరైనా చూసిరనుకో ఒక్కరి నోట్లు ఉంటుందా? ఈమె పోయి ఆమె చెప్తుంది, ఆమె పోయి ఇంకొకరికి చెప్తుంది. అప్పుడు నీ పేరు ఖరాబ్ అవుతుంది కదా బిడ్డ. గట్లా సరే కానీ దా.